45 న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దత్తి గ్రామంలో అల్ట్రాటెక్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్ల వెంకటరమణ మరియు కర్రి అప్పారావు సంబంధిత భూముల్లో వారి అనుమతి తీసుకోకుండా విద్యుత్ లైన్ వేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం రైతులకి ఒక మాట కూడా చెప్పకుండా అర్ధరాత్రి పూట దొంగచాటుగా విద్యుత్ పనులు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. కుటుంబం మొత్తం ఈ భూమిపైనే ఆధారపడి బ్రతుకుతున్నామని, అధికారులు నాయకులు మాకు న్యాయం చేయకపోతే చావు తప్ప మాకు వేరే అవకాశం లేదంటూ ఆవేదన వెల్లబుచ్చారు. స్పందించిన కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజు తక్షణం పనులు నిలుపుదల చేయాలంటూ విద్యుత్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ను ఆదేశించారు. కాంట్రాక్టర్తో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. నా పేరు అప్పారావు అండి. నాది ధన్యపేట విలేజ్. నాకు 7-8 టవర్ల మధ్యలోనే ఒక ల్యాండ్ ఉందండి. నాది 22 సెంట్లు. అది దాంట్లో ఉన్న చెట్లు కూడా నా పర్మిషన్ లేకుండా చెట్లు తీశారు. ఆ చెట్లకి ఏటో న్యాయం అని అంటే నీ దిక్కుని దగ్గర చెప్పుకో అంటున్నారండి. ఇప్పుడు నా దిక్కు అనేది ఇప్పుడు నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా ఎవరు ఏమైనా పట్టించుకోవడం లేదు. దాని విధంగా నేను మా ఫ్యామిలీ అంతా చాలా ట్రబుల్ అవుతున్నాం మేము. దానికి గాను మీరు ఏమైనా చర్య తీసుకొని వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారని నేను కోరుకుంటాను. నా పేరు వెంకటరమణ అండి. మాది ఇక్కడ దత్తి విలేజ్. ఇది మా పంట పొలం. ఇక్కడ ఆల్ట్రాటెక్ సంబంధించిన కరెంటు సప్లై ఇక్కడ పొలం నుంచి లాగుతున్నారు. అందులో మాది కూడా బిట్ ఉన్నది. దాని కోసం ఇక్కడ సమ్మె చేస్తున్నాము. ఇది పలుమార్లు వద్దన్నా సరే మా మాట వినకంట, మా పర్మిషన్ ఏమైనా తీసుకోకంట ఇక్కడ కరెంటు వైర్లు అయితే వేస్తున్నారు. మేము ఇక్కడ రాత్రి వేరే దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఆ చనువు చూసుకొని మేము అక్కడ ఉంటుండగా ఇక్కడ రాత్రులు పనిచేశారు. రాత్రి 10 గంటలకు వచ్చి ఇక్కడ ఆపాము. దానివల్ల ఇక్కడ ఎవరికి ఏం చెప్పినా సరే ఎవరు స్పందించడం లేదు. మా దిక్కు ఎవరు చూడటం లేదు. మేము దీని మీద ఆధారపడి ఉన్నాము. దీనికి ఏమి చేయకపోతే మేము ఏం చేసుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. మా కుటుంబం మొత్తం దీని మీద ఆధారపడి ఉన్నది. ఒకవేళ ఏమైనా అన్యాయం చేస్తే మేము ఇక్కడే ఊరేసుకొని చచ్చిపోతాము. నా పేరు నాగమణి, దత్తి విలేజ్. ఇది మా పొలం. ఇక్కడ ఆల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు మా పొలంలో నుంచి వైర్లు వేస్తున్నారు. మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. రాత్రే మాకు మాట్లాడేసి ముందు మీకు ఏదైనా సెటిల్ చేస్తామమ్మా, ఏదో ఒకటి మాట్లాడతామా అన్న మా ఆయన్ని పంపించారు. ఈలోగా రాత్రి 10 గంటలకి మా పిల్లలు తల్లులు అందరం ఇక్కడే ఉన్నాం. కనీసం వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ అధికారులు కూడా నోటి ఎట్టాము. కనీసం వాళ్ళు కూడా మాకు ఏం రెస్పాన్స్ అవ్వలేదు. ఏమి రెస్పాన్స్ అవ్వకపోతే ఈ టవర్ కింద అందరం ఫ్యామిలీ మొత్తం ఊరేసుకొని సత్తాం.